హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీజనింగ్లోని కోడింగ్ అండ్ డీకోడింగ్. ప్రాబ్లం వచ్చేసి ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గోల్ఫ్ను 44గా మరియు బాల్ను 31గా కోడ్ చేశారు. అదే భాషలో ప్లేను ఎలా కోడ్ చేస్తారని అడుగుతుంది. ఒక కోడ్ లాంగ్వేజ్లో గోల్ఫ్ను 44గా బాల్ను 31గా కోడ్ చేశారు. అదే కోడ్ లాంగ్వేజ్లో ప్లేను ఎలా చేస్తుందని వాడు అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి గల్ఫ్ ఎంత 44 కదా. గల్ఫ్ వచ్చేసి 44 ఎలా వచ్చింది చూద్దాం. జీ వాల్యూ ఎంత ఆల్ఫాబెట్స్లో? జీ వాల్యూ 7. నేను ప్లస్ చేసుకుంటూ వెళ్తున్నాను అండి, చూద్దాం ఎంత వస్తుందో. జీ వాల్యూ ఎంత 7, ఓ వాల్యూ ఎంత 15, ఎల్ వాల్యూ ఎంత 12, ఎఫ్ వాల్యూ ఎంత వచ్చేసి 6. అన్నిటిని ప్లేస్ చేసి ఎంత వస్తుంది? 12 6 ఎంత 18 ప్లస్ 15 23 33 ప్లస్ 7 40 ప్లస్ 4 44 ఆన్సర్ వచ్చింది. కానీ ఇదే సేమ్ ట్రిక్ బాల్ గెటప్ యూజ్ చేసేదేమో చూద్దాం. సేమ్ ట్రిక్ యూజ్ చేసినట్టయితే మనం ప్లేని కనుగొనడం సింపుల్ అయిపోద్ది. బాల్ వచ్చేసి ఏముంది, కోడ్ 31 ఇచ్చాడు అవునా. బి వాల్యూ ఎంత 2 ప్లస్ ఏ వాల్యూ ఎంత 1, ఎల్ వాల్యూ ఎంత 12, మళ్ళీ ఎల్ ఉంది, ఎల్ వాల్యూ ఎంత 12 24 ప్లస్ 1 25 ప్లస్ 2 ఎంత 27 ప్లస్ 4 ఎంత 31. సేమ్ ట్రిక్ యూజ్ చేసాం కదా, సేమ్. ఇప్పుడు ప్లే గిట అలానే కనుగొందాం. ప్లే ఏముంది ఇప్పుడు మనం చేద్దాం. పి వాల్యూ ఎంత? పి వాల్యూ వచ్చేసి 16 ప్లస్ ఎల్ వాల్యూ వచ్చేసి 12 ప్లస్ ఏ వాల్యూ వచ్చేసి 1 ప్లస్ వై వాల్యూ వచ్చేసి 25. వీటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 16 ప్లస్ 12 28 ప్లస్ 1 29 ప్లస్ 25 30 ప్లస్ 24 ఎంత అండి? 30 ప్లస్ 24 54 ప్లస్ 4 ఎంత 58. ఆన్సర్ వచ్చింది. ఆప్షన్లో ఎక్కడ ఉంది? కదా ఏలో ఉంది. ఆన్సర్ ఎంత 58. ఇంతేనండి, సింపుల్ అండి. కొన్ని లాజికల్ ఉంటాయి, మనం థింక్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కోడ్ భాషలో ఫ్రిడ్జ్ను GTLHLK అని రాస్తే అదే భాషలో మీరు కెటిల్ అనే పదాన్ని ఎలా రాస్తారని అడుగుతుందో. ఏం లేదండి, ఒక కోడ్ లాంగ్వేజ్లో ఫ్రిడ్జ్ని GTLHLKగా రాశారు. ఇప్పుడు ఏంది, కెటిల్ని ఎలా రాయాలో అని అది అడుగుతుందో. ఇప్పుడు మనం దాన్ని రాసి చూద్దాం. ఇక్కడ వీడు ఏం చేసిండు, ఫ్రిడ్జ్ని ఎలా రాసిండు, ఫ్రిడ్జ్ని ఎలా రాసిండు? GTLHLK ఇలా రాశాడు. ఇప్పుడు మనం దీన్ని బాగా గమనిస్తే ఏమైంది, నెక్స్ట్ లెటర్ ఏమొచ్చింది? ఎఫ్ తర్వాత ఏంది? జీ కదా, ఎఫ్ తర్వాత జీనే కదా, ప్లస్ 1. ఇక్కడ ఆర్ తర్వాత ఏంది? ఎస్. ఇది ఏమి ఇచ్చిండు? ఆర్ తర్వాత టీ ఇచ్చింది, ఎస్టీ అంటే ప్లస్ 2 చేసిండు. ఎంత వచ్చింది? టీ వచ్చింది. ఇక్కడ ఐ తర్వాత ఏమొస్తుంది? జే వస్తుంది. జే కానీ ఇది ఇచ్చింది ఐ తర్వాత ఏమొస్తుంది? జే వస్తుంది. కానీ ఇది ఇచ్చింది ఎల్. అంటే ఎన్ని లెటర్స్ గ్యాప్ వచ్చింది? ఎన్నో లెటర్ తీసుకుందు? ఐ కదా. JKL అంటే ప్లస్ 3. మళ్ళీ ఇక్కడ డి తర్వాత ఏమొస్తుంది? డి తర్వాత వస్తుంది. కానీ హెచ్ తీసుకుంది. ఎన్ని లెటర్స్ గ్యాప్ వచ్చింది? ఎన్నో లెటర్ తీసుకుందు? EFGH 4th లెటర్. అంటే ఏం లేదండి, ఇక్కడ ఏం చేస్తుందో కౌంట్ ఎదుగుతుందంగా ప్లస్ చేసుకుంటూ వెళ్తుంది. 1 లెటర్ యాడ్ చేస్తుండు. కౌంట్ ఎదుగుతుందంగా 1 లెటర్ యాడ్ చేస్తుండు. ఇక్కడ ఎంత తీసుకుంటే ప్లస్ 5 చేసుకుంటుంది. జీ తర్వాత ఎన్నో లెటర్ తీసుకుని 5th లెటర్ కదా, HIJKL 5th లెటర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమైంది? ఈ ఎన్నో లెటర్ 5th లెటర్.
దాని తర్వాత ఎన్నో లెటర్ తీసుకుంటారు? సిక్స్త్ లెటరు. సిక్స్త్ లెటర్ ఏ తర్వాత సిక్స్త్ లెటర్ ఏంది? FGHIJK. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు దీని గిట్ట సేమ్ అదే ఫామ్లో అదే ట్రిక్ యూజ్ చేసి మనం చేస్తాం. KETTLE. ఇక్కడ ఏం చేస్తాము? ఫస్ట్ +1, దాని తర్వాత +2, దాని తర్వాత +3, దాని తర్వాత +4, దాని తర్వాత +5, దాని తర్వాత +6 అంటే పెరుగుకుంటూ వెళ్తుంది. K తర్వాత ఏమొస్తుంది? K తర్వాత L. ఈ తర్వాత +2 చేస్తే ఏమొస్తుంది? సెకండ్ లెటర్ ఏమొస్తుంది? ఈ తర్వాత G. T తర్వాత థర్డ్ లెటర్ ఏమొస్తుంది? T తర్వాత UVW వస్తుంది. మళ్ళీ K తర్వాత ఫోర్త్ లెటర్ ఏమొస్తుంది? W తర్వాత ఏమొస్తుంది? X. తర్వాత ఏముంది? L తర్వాత ఫిఫ్త్ లెటర్ ఏమొస్తుంది? MNOPQ వస్తుంది. నెక్స్ట్ ఈ తర్వాత సిక్స్త్ లెటర్ ఏమొస్తుంది? FGHIJK వస్తుంది. ఆన్సర్ ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు? ఇప్పుడు ఏమొచ్చింది మనకు? LGWXQK. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఇక్కడ ఏమి ఇచ్చదు? గో కోడ్ వచ్చేసి 32 ఇచ్చదు, షీ కోడ్ వచ్చేసి 49 ఇచ్చదు. అయితే సమ్ కోడ్ ఎంత అని అడుగుతున్నాడు. గో కోడ్ ఎట్లా చేసిండు? జీ ఎంత? 7, ఓ ఎంత? 15 అంటే ఎంత అవుద్ది? 22 అవుద్ది. +10 చేస్తే 32 వస్తుంది. సరే, షీ గిట సేమ్ అదే రిక్యూ చేసేదేమో చూద్దాం. షీ ఎస్ ఎంత? ఎస్ వచ్చేసి 19, హెచ్ వచ్చేసి 8, ఈ వచ్చేసి 5. ఎంత అవుద్ది? 19 + 8 27, 27 + 5 32 అవుద్ది. 32 + 10 ఎంత? 42. కానీ ఇక్కడ ఏముంది కోడ్? 49. అంటే ఈ ట్రిక్ యూజ్ చేయలేదు. సరే, నేను ABCDలు రాస్తున్నాను. ఆపోజిట్ లెటర్స్ ఏమైనా యూజ్ చేసేదేమని. ఓకేనా? ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇక్కడ జీకి ఆపోజిట్ ఏముంది? టీ ఉంది. టీ అంటే ఎంత? ఎన్నో ప్లస్ 20. 20 అంటే ఇక్కడ ఏముంది? 20 + ఓ ఎంత ఉంది? 15. 20 + 15 ఎంత? 20 + 15 35. ఇది కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? రివర్స్లో రాస్తున్నా. 1 2 వాల్యూస్ అనేది రివర్స్ వాల్యూస్ రాస్తున్నా. ఒక్కోసారి ఇలా గిట్ వేస్తారు, రివర్స్ వాల్యూస్ గిట్ వేస్తారు. ఇలా రివర్స్లో రాసి ట్రై చేసి చూస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26. ఓకే, అదేం అదింది? గో వాల్యూ ఎంత ఉంది? ఫస్ట్ జీ వాల్యూ ఎంత ఉంది? 20. ఓ వాల్యూ ఎంత ఉంది? 12. వచ్చింది ఆన్సర్ 32 వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? షీ. ఎస్ వాల్యూ ఎంత ఉంది? ఎస్ వాల్యూ 8 ఉంది. హెచ్ వాల్యూ ఎంత ఉంది? 19 ఉంది. ఈ వాల్యూ ఎంత ఉంది? ఈ వాల్యూ 22 ఉంది. ఆన్సర్ వచ్చేసి ఎంత? 22 8 ఎంత? 30. 30 + 19 ఎంత? 49. వచ్చింది ఆన్సర్? వచ్చింది. వాడు యూజ్ చేసిన ట్రిక్ రివర్స్ వాల్యూస్ యూజ్ చేసిండు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంది? సమ్ము. ఎస్ వాల్యూ ఎంత? 8. ఓ వాల్యూ 12. ఎం వాల్యూ 14. ఈ వాల్యూ 22. ఆన్సర్ ఎంత? 8 + 12 20. 20 + 14 34. 34 + 22 ఎంత?
56 వచ్చింది ఆన్సర్. వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉంది? 56 బిలో ఉంది. ఆన్సర్ వచ్చేసి బి 56. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇక్కడ వీడు ఏమంటుందో, సమ్మర్ను రన్నర్గా కోడ్ చేస్తే వింటర్ యొక్క కోడ్ అని అడుగుతుండు. అదే ఒక కోడ్ లాంగ్వేజ్లో సమ్మర్ని రన్నర్గా చేసిండు. వింటర్ యొక్క కోడ్ ఏమని అడుగుతుండు. ఇక మనం సమ్మర్ వచ్చేసి రాసుకున్నాం. సమ్మర్ ఏం చేసిండు? రన్నర్ చేసిండు. నేను ఉన్నట్టు రాస్తున్నాను. దాన్ని ఎట్లా చేయాలనో నేను ట్రై చేస్తున్నాను. ఉన్నట్టు రాస్తున్నాను. కానీ వీడు ఏం చేసిండు? లాస్ట్ 2 లెటర్స్ సేమ్ యాస్ట్రీగా ఉంచేసిండు. ఆర్ ఈ ఇక్కడ ఏం చేసిండు? ఎంని నెక్స్ట్ లెటరు ఎం తర్వాత ఏమొస్తుంది? ఎన్ కదా, ఎన్ వేసుకుంది. నెక్స్ట్ లెటర్ +1 చేసిండు. మళ్ళీ ఇక్కడ ఏం చేసిండు? సేమ్ +1 చేసిండు, ఎన్ వచ్చింది. ఇక్కడ సేమ్ మళ్ళీ సెకండ్ ప్లేస్లో యూని అలాగే ఉంచేసిండు. ఇక్కడ ఎస్ని ఏం చేసిండు? -1 చేసిండు. ఇక్కడ ఏం చేసిండు? ఇక్కడనేమో ప్లస్ చేసిండు, ఇక్కడనేమో మైనస్ చేసిండు. మైనస్ చేస్తే ఏమొచ్చింది? -1 చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 6. ఇప్పుడు వింటర్ కూడా నేను సేమ్ ట్రిక్ యూజ్ చేస్తాను చూడండి. వింటర్ గిట్ట సేమ్ ట్రిక్ యూజ్ చేస్తున్నాను చూడండి. వింటర్ సేమ్ ఆర్ని అలాగే ఉంచుతున్నాను, ఈని అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? టీకి +1 చేస్తున్నాను, యూ. ఎన్కి ఏం చేస్తున్నా? +1 చేస్తున్నాయి. దాని తర్వాత ఏముంది? ఓ. ఇక్కడ ఏం చేస్తున్నా? ఐని అలాగే ఉంచుతున్నా. దీన్ని ఏం చేస్తున్నా? మైనస్ చేస్తున్నా. -1 అంటే ఏమొస్తుంది? డబ్ల్యూ కన్నా ముందు వి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి VIOUER. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది? సిలో ఉంది. వచ్చేసింది ఆన్సర్, వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు వీడు ఇక్కడ ఏమంటున్నదంటే ఒక కోడ్ లాంగ్వేజ్లో స్ట్రెంత్ని TSARGITH అని రాశారు. అయితే సేమ్ అదే కోడ్ లాంగ్వేజ్లో థర్స్డేని ఎలా రాస్తుందని అడుగుతుండు. సరే ఇప్పుడు రాద్దాం. నేను సేమ్ ఉన్నట్టు రాస్తున్నాను. స్ట్రెంత్ దాన్ని ఏం చేస్తున్నాను? కింద యాస్ట్రీడ్ అలాగే రాస్తున్నాను. దాని కోడ్ని కింద యాస్ట్రీడ్గా రాసేస్తున్నా. యాస్ట్రీడ్గా రాస్తే మీరు ఒకటి ఇక్కడ బాగా గమనిస్తే మీకు ఇక్కడనే అర్థమైపోద్ది ఆన్సర్ ఏమొస్తుంది. మీకు ఇక్కడే అర్థమవుతుంది. వీడు ఏం ట్రిక్ యూజ్ చేసినా మీకు ఇక్కడనే అర్థమైపోద్ది బాగా గమనిస్తే చూడండి. ఎస్ ఇలా రాశాడు, టీని ఇలా రాశాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేసిండు? ఆర్ని ఇలా రాశాడు. అంటే కింద ఏం చేస్తున్నాడు? 2 లెటర్స్ని క్రాస్లో రాసేస్తున్నారు. సింపుల్ అండి. కొన్ని అయితే సింపుల్ ఉంటాయి, కానీ మనము అర్థం కాక నెత్తి కొట్టుకుంటాము. సింపుల్ అండి, ఇంతే. 2 లెటర్స్ని క్రాస్లో రాసేసాడు. క్రాస్లో ఇప్పుడు థర్స్డే అంటే మనం అలాగే రాద్దాం. THURSDAY. ఇప్పుడు క్లాస్లో ఏమొస్తుంది? టీకి ఇంకా టీ నేను క్లాస్లో రాస్తున్నా. HURSDAY. ఆన్సర్ వచ్చేసి ఏముంది? THRUDSYA. ఇక్కడ ఎన్నో దాంట్లో ఉంది? THRUDSYA. ఆన్సర్ వచ్చేసి డి. ఇంతేనండి, సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అది వీడు ఏమంటుంది క్వశ్చన్లో? టర్మినేషన్ అనే పదాన్ని 1 2 3 4 5 6 7 1 5 8 6గా కోడ్ చేస్తే మిషన్ అనే పదాన్ని కోడ్ ఎలా చేస్తుంది? ఇక్కడ ఏమంటుంది? ఒక కోడ్ లాంగ్వేజ్లో టర్మినేషన్ని 1 2 3 4 5 7 1 5 6గా చేశారు. అదే కోడ్ లాంగ్వేజ్లో మిషన్ అనే వర్డ్ని ఎలా కోడ్ లాంగ్వేజ్లో చేస్తారు చూద్దాం. వీడు లెటర్స్కి వారే నెంబర్ ఇచ్చేసిండు. అంటే దీంట్లోకి వెళ్ళి మనం లెటర్స్కి నెంబర్స్ కనుక్కోవాలి. ఇక్కడ టీకి 1, ఇక్కడ రాస్తున్నా సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి. 1, ఈకి 2 రాసిండు, ఆర్కు 3, ఎంకు 4, ఐకు 5, ఎన్కు 6, ఏకి 7, టీకి 1, ఐకి 5,
ఓకు 8 ఎన్కు 6. ఇక మనం గమనించినట్టయితే 3 లెటర్స్ రిపీటెడ్ అయినాయి. ఆ 3 లెటర్స్ ఏంటి? టీ రిపీట్ అయింది, ఐ రిపీట్ అయింది, ఎన్ రిపీట్ అయింది. ఈ 3 లెటర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ నెంబర్స్ ఇచ్చాడు. టీకి సేమ్ ఇచ్చాడు, ఐకి సేమ్ ఇచ్చాడు 5 5, ఎన్కు సేమ్ ఇచ్చాడు 6 6. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ లెటర్స్కి ఏ నెంబర్స్ అని వాడే ఇచ్చేసాడు. అంటే ఇక్కడ ఎం వాల్యూ ఎంత? 4. ఇక్కడ ఇచ్చాడు కదా వాడే. నెక్స్ట్ ఓ వాల్యూ ఎంత? 8. నెక్స్ట్ టీ వాల్యూ ఎంత? 1. ఐ వాల్యూ ఎంత? 5. ఓ వాల్యూ ఎంత? 8. ఎన్ వాల్యూ ఎంత? 6. ఇక్కడ ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 481586. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది? 481586 బిలో ఉంది. ఆన్సర్ వచ్చేసి బి. కొన్ని అయితే ఇంతేనండి, సింపుల్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. అది మనం కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేస్తే లేదా క్వశ్చన్లోనే సగం ఆన్సర్ మీకు దొరికేస్తుంది.